విజయనగరం జిల్లా జొన్నాడ టోల్ ప్లాజాను తొలగించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బి శెట్టి బాబీ డిమాండ్ చేశారు. టోల్ గేట్ ను తొలగించాలని కోరుతూ జిల్లా పౌర వేదిక ఆధ్వర్యంలో జొన్నాడ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహాధర్నాకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతి రాజు, ఎమ్మెల్సీలో పాకలపాటి రఘువర్మ, పెనుమత్స సూర్యనారాయణ రాజుతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా బాజు మాట్లాడుతూ టోల్ గేట్ ను జొన్నాడ వద్ద కాకుండా చెల్లూరు హైవేలో ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడం వలన సామాన్య ప్రజలు పన్ను కట్టలేకపోతున్నారన్నారు. సమావేశాల్లో కూడా మనందరూ కూడా ద్వారా వినపం కూడా కేంద్ర ప్రభుత్వానికి నిర్వహించి విజయనగరం విశాఖపట్నం త్రావ మధ్య అక్రమంగా అన్యాయంగా కడుతున్న టోల్ ప్లాజాని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా పౌర వేదిక జూలై 1వ తారీఖున ఇక్కడ నిరసన ఏర్పాటు చేస్తే అర్ధంతరంగా అత్యవసరంగా 2వ తారీఖు నుంచి టోల్ ప్లాజా ప్రారంభించారు. దీన్ని జిల్లాలో ఉన్నటువంటి మజ్జి చంద్రశేఖర్, మజ్జి చిన్నశ్రీని గారు దగ్గరికి తీసుకొని వెళ్ళి అట్లాగే జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయించి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి అన్నిటికన్నా విజయనగరం శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు గారు చొరవతో విజయనగరం ఎంపీ గారు కేంద్రానికి లేఖ రాశారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కేంద్రానికి లేఖ రాశారు. ఆపమన్నారు, ఆపలేదు. దీనిపైన విజయనగరం జిల్లా పౌర వేదిక అన్ని ప్రజా సంఘాలతో, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో జెండాలు లేకుండా, కండువాలు వేసుకోకుండా ప్రజా గొంతుతో ఈరోజు మహాధర్నాన్ని నిర్వహించాం. ఈ మహాధర్నా ద్వారా మేము పిలుపునిస్తున్నాం, అర్జెంటుగా ఇక్కడ నుంచి టోల్ గేట్ని వేరే చోటుకు తరలించుకోండి. ఇది పెట్టాల్సింది, కట్టాల్సింది చెల్లూరు దగ్గర. అనవసరంగా డబ్బుల కోసం తప్పుగా ఇక్కడ కట్టారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మరో ఉద్యమంగా మారకమునిపే తక్షణమే కేంద్ర ప్రభుత్వం, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ముందుకొచ్చి ఆపించాలి. ఈరోజు మా తాలూకా మహాధర్నాకి 2 ఎమ్మెల్సీలు, పెద్దలు పాకలపాటి రఘువర్మ గారు, పెద్దలు సురేష్ బాబు గారు, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు గారు వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు ఇక్కడికి వచ్చే, రాజకీయ పార్టీల నాయకులు కూడా వచ్చారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మహాధర్నాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం ఈ టోల్ గేట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. వెంటనే టోల్ గేట్ని ఇక్కడ నుంచి తొలగించాలని కోరుకుంటూ విజయనగరం జిల్లా పౌర వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తున్నాం.